సార్ బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? ప్రజాస్వామ్య పూర్తి స్థాయిగా ఒక ఓటు ద్వారా గెలిసి ఒక ప్రభుత్వం సుస్థిరంగా ఉండే పరిస్థితులు ఈ సందర్భాలను చూస్తే ఉండే పరిస్థితులున్నాయి. ఇది రాను రాను ఇంకెక్కువ గూడా పేటరేగిపోయే అవకాశం ఉందా అక్కడ? జనాలలో అన్రెస్ట్ ఉందండి. దరిద్రం ఉంది. డబ్బులు లేవు. కష్టాల్లో ఉన్నారు. చాలామంది హ్మ్. ఆ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ఓకే. కాలినడకనే. హ్మ్. భారతదేశానికి విపరీతంగా తరలొస్తున్నారు. హ్మ్. వీళ్ళు రోహింగ్యాలు అనే పేరుతో బ్రాండ్ చేసి అక్కడ పెడుతున్నటువంటి చాలా మందిలో మెజారిటీ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, బర్మా నుంచి వస్తున్నారు, హ్మ్. పాకిస్తాన్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఈ దుంకి అనేటువంటి ఒక స్కీమ్లో దేశంలోకి రకరకాల పద్ధతుల్లో ప్రవేశిస్తున్నారు. హ్మ్. వీళ్ళందరూ ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళు ఈ రోజున కాదు, చాలా కాలంగా వస్తున్నారు. హ్మ్. ఈ చాలా కాలంగా వస్తున్న వాళ్ళు ఎవరికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు ఈ దేశంలో పుట్టామని. ఓకే. అందుకని సిఏఏ అనే పేరుతో పౌరసత్వ సవరణ చట్టం హ్మ్. అనే పేరుతో వీళ్ళందరినీ బయటకు గెంటేసే ఒక ప్రోగ్రాం ఉంది ప్రభుత్వం దగ్గర. హ్మ్. బయటకు గెంటేస్తుందని నేను అనుకోవడం లేదు. హ్మ్. భయపెడుతుంది, టెర్రరైజ్ చేస్తుంది, లొంగ తీసుకుంటుంది. హ్మ్. మీరు మాకు లొంగి పడుండాలి అని చెప్పి వాళ్ళతో ఓత్ తీసుకుని వదిలిపెడుతుంది. హ్మ్. ఆ కార్యక్రమం నిర్వహించడం కోసం రకరకాల సన్నాహాలు చేసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. అందులో భాగమే ఈ జరిగిన ప్రతి సంఘటనని వాడుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక హిందూ యువకుడి హత్య, హ్మ్. దాన్ని వాడుకుని పబ్బం గడుపుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి ఆ పొలిటికల్ పార్టీ, హ్మ్. ఆ రాజకీయ కూటమి ఎన్డీఏ హ్మ్. చేస్తోంది చాలా స్పష్టంగా. దీని మీద అంటే ప్రజలకి ఒక జ్ఞానం ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఓకే. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పద్ధతిలో దాని గురించి మాట్లాడుతున్నాయి. హ్మ్. దాని గురించి ట్వీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. హ్మ్. దేశంలో ఇంకే ఇష్యూ లేనట్టుగా అవును. అదొకటే సమస్యలాగా బంగ్లాదేశ్లో ముస్లింలు హిందువుని చంపేశారు, మన రక్తం మరిగిపోవట్లేదు ఏమిటి అని ట్వీట్ చేస్తాడు ఒక ఆయన. మరిగిపోతే ఏం చేస్తారు? హ్మ్. మీ పక్కింట్లో ఉన్న ముస్లింని చంపేస్తారా వెళ్ళి? చంపేమనే కదా ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది వీళ్ళు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్ ఫైల్స్, ఈ సినిమాల ద్వారా వాళ్ళు సాధించదలుచుకుంది ఏంటి? హ్మ్. ఇదే ఒక ఏదో జరిగిపోతోంది ఈ దేశంలో. హిందూ మతానికి ప్రమాదం. హిందువులని పొద్దున్న లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి కనీసం ఒక ఇద్దరు హిందువుల్ని కొట్టి, హ్మ్. అలసిపోయి భోజనం చేసి మళ్ళీ వచ్చి ఇంకో నలుగురు హిందువుల్ని కొట్టి ఓకే. ఇలా బతుకుతోంది ముస్లిం సమాజం అన్న నెరేటివ్ని కల్పించారు ఆ సినిమాలో, కాశ్మీర్ ఫైల్స్లో. ఇలాంటి నెరేటివ్లు కల్పించుకుంటూ బతుకుతున్నారు వీళ్ళు. ఆ నెరేటివ్స్ పరిధిలోకి ఇప్పుడు దాన్ని తీసుకొస్తున్నారు ఆ సంఘటనని. ఇది ప్రమాదకరం. అక్కడ జరిగినది దారుణమే. అలాంటి దారుణాలు ఇక్కడ కూడా అనేకం జరిగాయి. ఓకే. దీన్ని కలిపి మాట్లాడాలి. మైనారిటీల మీద ఎక్కడ దాడి జరిగినా, హ్మ్. ఏ దేశంలోనైనా మత కల్లోలాలకు మెజారిటీ మతమే కారణం అని ముట్నూరు కృష్ణారావు గారు చెప్పాడు 20లో అప్పట్లోనే. కృష్ణా పత్రికలో. హ్మ్. ఏ దేశంలోనైనా మెజారిటీ మతం అభద్రతతో ఉంది అనే ఇంప్రెషన్ ఇస్తే హ్మ్. మైనారిటీ మతాలు వణికిపోతాయి హ్మ్. అని రాశాడు ఆయన ఒక హ్మ్. ఎడిటోరియల్లో. ఓకే. కాబట్టి మెజారిటీ మతం, ఏ దేశంలో మత కల్లోలాలకైనా మెజారిటీ మతమే కారణం. ఇది ఈ ఎరుక కలిగి ఉండాలి. ఈ కళ్ళజోడు పెట్టుకుని బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు చూడాలి. హ్మ్. అంతే తప్ప సంఘటనగా చూస్తే హ్మ్. ఒక ముస్లిం యువకుడిని హిందువులు చంపారు అనేది, ఒక హిందూ యువకుడిని ముస్లింలు చంపారు అనేది విడివిడిగా వార్తలుగా చూస్తే హ్మ్. మీలో ఉద్రిక్తతలు లేస్తాయి. మా హిందువుని చంపేస్తారా, వీళ్ళు మొత్తాన్ని చంపేస్తాననేటువంటి ఒక కోపం, చిరాకు. హ్మ్. అటువైపు అదే. ఇది కాదు పరిష్కారం. దీన్ని అర్థం చేసుకుని ఇక్కడ ఎవడి ప్రయోజనాల కోసం ఏ వార్తని ఎలా ప్రచారం చేస్తున్నారు, ఏ వార్తను ఎక్కడ సర్క్యులేట్ చేస్తున్నారు, ఏ ప్రయోజనాలు సాధించాలనుకుంటున్నారు హ్మ్. అనే దాని మీద ఒక అబ్జర్వేషను, ఒక ఎరుక కలిగి దాని గురించి ప్రజలతో మాట్లాడేటువంటి నాయకులు కరువయ్యారు మనకి. ఓకే. దేన్నైనా సరే ప్రయోజనానికి వాడేసుకోవడమే. బంగ్లాదేశ్ ఇప్పుడు ఆవిడ అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు హసీనా. హసీనా షేక్.
ఆవిడ గురించి వీళ్ళు మాట్లాడరు, మాకు తెలియదు అంటారు. ఇప్పుడు మొన్న వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పారు కదా వీళ్ళు, ఉమ్, మాకేం తెలుసు మా దేశంలో ఉన్నారా ఆవిడే అని. ఆవిడే చెప్పుకుంది నేను రోజు పిఎంఓకి వెళ్తున్నాను అని. ఓకే. కాబట్టి ఇలాంటి ఒక హిపోక్రటిక్ వాతావరణంలో మనం బతుకుతున్నాం. అక్కడ జరిగింది దారుణమే, ఆ దారుణాన్ని ఖండించవలసిందే. ఉమ్, ఇన్ ది సేమ్ టైం మతం పేరుతో జరుగుతున్నటువంటి అన్ని రకాల దుర్మార్గాలను కూడా ఖండించాల్సి ఉంటుంది. ముస్లిం మతం తను మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో జరిపిన దారుణాలని మాట్లాడే సందర్భంలో, ఉమ్, హిందూ మతం మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో ఆ మతం ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ మతం మీద ఉమ్, జరుపుతున్న దాడుల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే. అలా కాకుండా దాన్ని విడిగా చూపిస్తే ఇక్కడ ఇంకేదో రాజకీయం నడుపుతున్నారు మీరు అని అనుకోవాల్సి వస్తుంది.